హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం రేచీకట్లను తగ్గించే 2 అద్భుతమైనటువంటి చిట్కాల గురించి తెలుసుకుందామండి. చాలామంది వీటి గురించి నాకు కాల్ చేయడం జరుగుతుంది. రేచీకట్లతోటి ఈవినింగ్ అంటే సాయంత్రం కొంచెం లైటింగ్ తగ్గిన తర్వాత చూడడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, పిల్లలు అయితే చదువుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుందని, పగలు సమయంలో కూడా కంటి దృష్టి లోపం అనేది ఏర్పడుతుందని చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు. దీనికి ఎన్నో రకాల ఔషధాల గురించి కూడా చెప్పాను. బట్ ఈరోజు నేను చెప్పబోయే చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిందల్లా తమలపాకు. ఒకటి లేదా 2 తమలపాకులను తీసుకొని బాగా మెత్తగా దంచి దాని యొక్క రసాన్ని తీసి ఒక్కొక్క చుక్క చొప్పున 2 కళ్ళలో వేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని పడుకోండి. తర్వాత మళ్ళీ కళ్ళు శుభ్రపరచుకోవాలి. ఇలా 2 రోజులకు ఒకసారి గనక చేస్తూ ఉంటే నెల రోజులలోనే మీకు ఈ రేచీకట్లనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అదే కాకుండా అవిసె చెట్టు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అవిసె ఆకులను దంచి ఆ ఆకుల యొక్క రసాన్ని రోజుకు ఒక చెంచా చొప్పున ఉదయం పూట పరిగడుపున తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా వీటి పూలను అదేవిధంగా మొగ్గలను కూరలాగా వండుకొని, అంటే ఉప్పు, కారము, ఉల్లిపాయ అన్నీ వేసుకొని మనం ఎలా అయితే పాలకూర, తోటకూర చేస్తామో అదే విధంగా దీన్ని కూడా కూరలాగా వండుకొని ప్రతిరోజు ఉదయం పూట మనం అన్నం తినేమో, ఉదయం కానీ రాత్రి 2 పూటలు తీసుకుని ఏం కాదు. అన్నంలో కూరకు బదులుగా ఒక 3 ముద్దలు ముందుగా దీంతో తిని తర్వాత మీరు ఏ కూరతో అనేది తినొచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తున్నా సరే మీకు రేచీకట్లు పూర్తిగా తగ్గిపోయి కళ్ళు చాలా స్పష్టంగా, కంటి పొరలు కూడా తగ్గిపోతాయి. కళ్ళలో వచ్చేటువంటి పూలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది కంటికి చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పొద్దు. ఓకే. ఈ విధంగా మీరు కంటిన్యూగా వాడుకోండి. తప్పకుండా మీకు ఈ రేచీకట్లు అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. అయినా ఇంకేదైనా సమస్యగా ఉంటే కింద ఉన్నటువంటి నెంబర్‌కి నన్ను సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. థాంక్ యూ.